వచ్చాడా? రాలేదు. చెప్పిన పని చేయడం రాదు, సిగ్గు తెచ్చుకోరా. చాలా సంవత్సరాల తర్వాత నా బాబు దగ్గరికి వెళ్తున్నా, రెడీగా ఉండండి. ఎన్ని సంవత్సరాలు పట్టింది మా ఊరు రావడానికి. చెప్పిన పని శ్రద్ధగా చేసిరా, అర్థమైందా? స్వేచ్ఛ, మనసులో మాట చెప్తే అలా వచ్చేసావేంటి? ఒక ఆర్డినరీ అబ్బాయి తన ప్రేమని చెప్పడానికి ఊహకందని రీతిలో ధైర్యాన్ని తెచ్చుకుంటేనే కానీ చెప్పలేడు తెలుసా. పడుకున్నా కూర్చున్నా నాన్నతో మాట్లాడుతున్నా నువ్వే గుర్తొస్తున్నావు. ఇంతకన్నా ఎలా చెప్పగలను? పిచ్చా నీకు? ఇది ఆకర్షణ, ప్రేమ కాదు. నాకు ఆకర్షణ ఏదో ప్రేమ ఏదో తెలియదంటవా సిరి? కన్నా, నువ్వంటే ఇష్టమే, కానీ ఆ ఇష్టం ప్రేమగా మారి పెళ్లికి ముడిపడాలంటే కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయగలవా? నీ ప్రేమలో నిజముంటే మరణం నా ఎదురున్నా సరే నీ చెయ్యొదలను. ఓకే కన్నా, మాకు కాలేజ్కి టైం అవుతుంది, మేము వెళ్తాము. సరే అమ్మా, జాగ్రత్త. ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఇంతమందిని ఏడిపించకు, నీ బ్రతుకు నవ్వుల పాలవుతుంది అని. ఏదో సరదా కోసం చేశానే, ఇంత దూరం వస్తుంది అనుకోలేదు. నీకు 3 రోజులు టైం ఇస్తున్నా, ఆ నలుగురికి నిజం చెప్పే, లేదా నేనే చెప్పేస్తా. వస్తున్నారు. నాన్న, రుద్ర ఊళ్ళోకి వచ్చాడంట. వాడెందుకు వచ్చాడు రా? సరే, వాడు కంటపడకు, దూరంగా ఉండు. సరే నాన్న. ఏం కాలేదు, ఏం కాలేదు. చెప్పడు. ఎలా ఉన్నారు డాడ్? నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చారా మా జీవితంలోకి? తెంపేస్తే తెగిపోయే బంధమా డాడీ మనదే. నరనరాల్లో ఇమిడిపోయిన రక్త సంబంధం. నువ్వు ఆపి తాగుద్దా, నేను ఆపి తాగుద్దా డాడీ? ఇలా అయిపోయావేంటి రుద్ర? ఇప్పటికైనా మాతో ఉండొచ్చు కదరా, ప్లీజ్ రా. వాడిని ఉండమంటే వాడు మృగంరా. మనుషుల కంటే మృగాలే ఎక్కువ ప్రేమను చూపిస్తాయి. మనుషుల పైకి నవ్వుతున్న వెనక విషయాన్నే చిమ్ముతారు. అయినా నేను మీతో గొడవ పడడానికి రాలేదు, చూసి వెళ్ళడానికి వచ్చాను. కాల్ చెల్లెలా చెయ్యొద్దు. నీతో మాట్లాడలేనురా. అయితే పోట్లాడు. తండ్రినే కొట్లాడుకు రమ్మంటావా? నువ్వు అసలు మనిషివేనా? నీ బాబు మృగమని చెప్పాడుగా, వినలేదా కుర్ర సోదరా? చంపేరా మమ్మల్ని. టైం ఉంది డాడీ, అది వచ్చినప్పుడు నువ్వు ఆగమన్నా ఆగతలే. కన్నా రా, వెళ్దాం. వెళ్ళరా వెళ్ళు, తండ్రి చాటు నా కొడక్క. నువ్వు చేసిన పనికి ఊళ్ళో పరువంతా పోయిందమ్మా. ఇక నాకు చావే దిక్కు, చావే దిక్కు. అమ్మా, ఇది కళ, ఇది నిజం కాకూడదు, నిజం కాకూడదు. అలాంటి పీడకల మళ్ళీ రాకూడదే. అదే కళ కాబట్టి సరిపోయింది. నిజమైతే అమ్మో. ఏం కాదులేవే, అందరూ వస్తున్నారు కదా, ఇష్టం లేదని చెప్పేసి. సరే. హాయ్, ఏటి సరువు దగ్గర పొద్దున దుకాణం? సూర్య, నీతో కొంచెం మాట్లాడాలి. మాట నాకు వచ్చాను, విచ్చలవిడిగా మాట్లాడుకుందాం. ఏటి ఈ లవ్ కట వద్దు సూర్య, నన్ను మర్చిపో. అయితే ఏం చేద్దామని? నీ దారి నీది, నా దారి నాది. అసలు నాలో ఏం చూసి ప్రేమించావు? బాగుంటావు, స్టైల్గా ఉంటావు, అందరితోనే కలిసిపోతావు. మరి ఎందుకు వద్దన్నా? నాన్నకి తెలిస్తే తట్టుకోలేరు, అందుకే డ్రాప్ అయిపోతా. సరదాగా ఉండడం, అందరితో కలిసిపోవడం కాకుండా నాలో ఇంకొక యాంగిల్ ఉంది, చూస్తావా? ఇప్పుడు దాకా నీ కోసం ప్రేమించావు, ఇక్కడి నుంచి నా కోసం ప్రేమించు. తేడా వస్తే గుండెకి ఇస్తా ఇద్దరికి. సూర్య, నువ్వేనా ఎలా మాట్లాడేది? నేనే నా ప్రేమ ఎలా ఉంటుందో చేయబడతా, కొత్త ప్రేమను పరిచయం చేస్తా. బాయ్. సరిపోయింది, ఇప్పుడు ఏం చేస్తావే? మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఈ తుప్పల్లమ్మటి తీసుకొస్తున్నావేంటే? జేపీ లొకేషన్ ఎక్కడ చూపిస్తుంది? పదా.
అదిగో అక్కడ ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. హాయ్. ఏంటి సడన్గా మాట్లాడాలని ఫోన్ చేసావు? నిన్ను నా వెనకతలు తిప్పించుకోవడం తప్పే, సారీ. ఇది ఇంకా పెద్ద. మొదట్లో చెప్పొచ్చు కదా, మరి ఎంత తిప్పించుకున్నావు? నీ అమాయకత్వం నచ్చి కాదనలేకపోయాను, కానీ ఇప్పుడు తప్పట్లేదు. మేము ఏదో ఇష్టం పెంచుకున్నానండి, మీ లేకపోతే ఉంటానండి. సరే చారి, ఇదే ఫైనల్. ఇక మేము వెళ్దాం. స్వేచ్ఛ, నా అమాయకత్వం వచ్చింది అన్నావు, వదలను, సచ్చినా వదలను. బాయ్. ఎవ్వడు వదలంటున్నాడు, ఏం చేస్తావో ఏంటో. అన్నాను రమ్మన్నావా? చెప్పాను, నేను ఆల్రెడీ వచ్చేసానన్నాడు. వచ్చేస్తే ఏడే. తు భయపెట్టేసావు కదా కన్నా. కన్నా, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి స్వేచ్ఛ? సాగదీయకుండా విషయం ఏంటో చెప్పవే. కన్నా, ఏదో తెలియక నీ వెంట పడ్డాను, కానీ నాన్నకు తెలిస్తే బాగోదు. ఇక ఆపేద్దాం. మీ నాన్నతో నేను మాట్లాడతాను స్వేచ్ఛ, భయపడకు. అబ్బా, చెప్తే అర్థం కదా, నువ్వు నాకొద్దు. వద్దంటే వదులుకోలేను స్వేచ్ఛ. పోనీ ఫ్రెండ్స్ లాగా ఉందాం, ఒప్పుకోవచ్చు కదా. ఇప్పుడు ఏం చెప్పాలి? సరే, నీ పంచాయతీ అయిపోతే ఇక వెళ్దాం. రేపు కలుద్దామా? సరే. అబ్బా నాన్న, ఇంటి దగ్గర డల్లగా ఉన్నారని చేలోకి తీసుకొస్తే చేలోకి వచ్చిన తర్వాత కూడా ఏంటన్నా మీరు? నాకున్నదే 2 కొడుకులురా. పెద్ద కొడుకేమో అలాగే అయిపోడు. నువ్వమ్మో స్వేచ్ఛని తిరిగి తింటే ఈ ముసలి గుండె ఎలా నిలబడుతుందిరా. అన్నితో మాట్లాడదాం నాన్న, వచ్చేస్తాడు మన దగ్గరికి. కానీ నేను చెప్పాను కదా స్వేచ్ఛ అంటే నాకు ఇష్టమని చెప్పి. స్వేచ్ఛ నేను లవ్ చేస్తలేదురా, వాడుకుంటుందిరా. స్వేచ్ఛ లాంటిది కాదు నాన్న, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు తన గురించి. ఒరి నీకు ఎలా చెప్తే అర్థమవుతుందిరా. నాన్న, స్వేచ్ఛ గురించి ఆలోచించకండి, అన్ని నెలలు తీసుకురావాలి, దాని గురించి ఆలోచిద్దాం. ఆ పెద్ద కొడుకు ఏం చేస్తున్నాడు ఏంటో. వద్దురా, ముందే అత్తే చిన్నప్పుడు జరిగిందంతా గుర్తొస్తుంది. అంత బాధ నాకొద్దు, వద్దు, మీరేయండి. ఒరే నాన్న, వాడి దగ్గర నన్ను తీసుకెళ్ళరా. కొట్టినా కొడతాను నా దగ్గరికి వెళ్తే. వద్దు నాన్న. కొట్టినా సరే నా పెద్ద కొడుకు చేతిలోనే నా ప్రాణాలు పోవాలి. అంత మాట అనొద్దు నాన్న, పదండి వెళ్తాం వాడి దగ్గరికి. వద్దురా, బందేస్తే చిన్నప్పుడు జరిగిన కథమంతా గుర్తవుతుంది, తట్టుకోలేను. వద్దు, మీరు తాగండి. అన్నా తాగన్నా, ఎప్పుడు తాగమన్నా తాగన్నా. తండ్రి లేడు, కుటుంబం లేదు. ఎలా తాగుతున్నారా దీన్ని? రక్తం కన్నా చండాలం కింద ఉంది. 14 ఏట ఇంట్లో చిన్న గొడవ, నాకు మా తమ్ముడికి. అలాంటి రోజు ఎవ్వరికీ రాకూడదు. బయటకు గెలిచిన తండ్రి. తెలిసి తెలియని తప్పు వాళ్ళు బయటకు గెంటేసిన నా బాబు. అయినా ఎక్కడ తగ్గలే అనుకుంటారా? ఎన్నో రాత్రులు ఏడ్పుకి తడిచిపోయిన నేలలే కనిపించాయి, తండ్రి కనిపించలే. ఎక్కడ నొప్పి పుడితే హక్కుని చేర్చుకునే తండ్రి కూడా లేకుండా పోయాడు. రాకూడదా? ఆ బతికి ఎప్పటికీ రాకూడదు. తండ్రి లేని బతికి ఎప్పటికీ రాకూడదు. నీ మనసులో ఎంత బాగుందో ఏదో ఒక రోజు అర్థం చేసుకుని మీ నాన్న నీ దగ్గరికి వస్తాడన్నా. అడుగున్నాను రుద్ర, రండి వెళ్దాం. ఇది నిజమా కళ? డాడీ కనపడుతున్నాడా? నాకు మైండ్ తప్పిందా? డాడీ, డాడీ, ద గ్రేట్ రంగయ్య గారు, పెద్ద కొడుకు మీద ప్రేమ పుట్టిందా? అలా మాట్లాడుతూవరా, నువ్వు ఇష్టం లేకుండా ఎప్పుడున్నారా? 7 సంవత్సరాలు నీకని ఇడిక్కని గుర్తొచ్చానా? రాను, ఎందుకంటే పెద్దోడంటే అందరికీ లోకువే. ఆడేం చేసినా తప్పే. తండ్రి ఒక మాట అన్నాడని ఊరుదులు వెళ్ళిపోయావు.
వెళ్ళిన కాడి నుంచి ఆయన ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు. ఇంటికి తండ్రి అంత బాధ పెట్టిపోయావు. ఒక కొడుకు పోతే ఇంకొక కొడుకున్నాడు ఆయన అనుకున్నాడు, కానీ నాకు ఒక్కడే తండ్రి, నా హీరో. రారా కర్రు సోదరా, కర్రీ నా కొడక. ఒరే పెద్దోడా, ఎక్కడికి వెళ్ళకరా, మాతోనే ఉండరా, మాతోనే ఉండరా. మావా జబర్దస్త్ చూస్తున్నావా? అవునలేడు, చూసుకో, ఇంకా నా పెళ్లి గురించి ఆలోచించుకో. అదేటలేడు, సంవత్సరం అమ్మాయి డాక్టర్ అయిపోద్ది, ఆ తర్వాత ఆలోచించాలనే. ఏంటి డాక్టర్ చదువుతుందా? ఒకరు కాదు ఇద్దరు కాదు, పట్టణంలో 5 అంకలు తిప్పించుకుంటుంది నీ కూతురు. ఈ విషయం నీకు తప్ప మన ఊరు వాళ్ళందరికీ తెలుసు. అల్లు నువ్వు తప్పుగా విన్నావేమో, నా కూతురు అలాంటిది కాదు. నమ్మకం. రేపు పల్లె వెలుగు బస్సు ఎక్కి పట్నం పోదాం. నీ కూతురు బాగోతాం అక్క నిరూపిస్తా. రెడీగా ఉండు. సరేలేడు.